చూడమాట స్టూడెంట్స్ ఆల్రెడీ మనం ఈ యొక్క స్ట్రైట్ లైన్స్ క్లాస్ మనకి ఎన్ని ఆల్రెడీ వీడియోస్ ఈ స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్ లో మనకి ఎక్సర్సైజ్ 3C లో మనకి ఈ కంటిన్యూగా సమ్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ సంవత్సరంలో సార్ ఇందులో మీకు ఫోర్త్ సంవత్సరంలో సార్ ఏంటిది ఎక్సర్సైజ్ 3C లో రామన్ లో మనకి రామన్ లో ఫోర్త్ సమ్ ఏది ఇచ్చేది ఇక్కడ transform the following equations into form L1 plus lambda L2 is equal to 0 and find the point of contact of congruency that meaning it is point of congruency of the family of straight lines represented by the equation మనకి ఏంటంటే ఫోర్త్ క్వశ్చన్ లో పాయింట్స్ ఇచ్చాడు. ఆ పాయింట్స్ ఏ ఫామ్ లో మనకి L1 ప్లస్ లాంబ్డా L2 ఫామ్ లో చేంజ్ చేశాక అక్కడ ఏం కట్టాలన్నాడు ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంగ్రుయెన్సీ అంటే మీనింగ్ ఏంటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది ఫ్రమ్ L1 అంటే L2 కాబట్టి ఆ పాయింట్ వాల్యూస్ కావాలి. ఇక్కడ చూడండి ఒకసారి క్వశ్చన్ ఇందులో ఫస్ట్ పాయింట్ ఏం ఇచ్చాడు మనకి ఫస్ట్ పాయింట్ 2 plus 5k into x minus 3 into 1 plus 2k into y plus 2 minus k is equal to 0. ఏ పాయింట్ ఏమో ఇచ్చాను గుర్తించి గివెన్ ఈక్వేషన్ ఫామ్ తీసుకోవాలి. గివెన్ ఈక్వేషన్ తీసుకున్నామా సార్ గివెన్ ఈక్వేషన్ తీసుకుంటే గివెన్ ఈక్వేషన్ ఇందులో మనకి ఏమో చెప్పండి సార్ 2 plus 5k into x ప్లస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3 into 1 plus 2k into y plus 2 minus k is equal to 0. మనం సమీకరణాన్ని రిటర్న్ చేసినప్పుడు ఒకసారి కేర్ఫుల్ గా వాల్యూస్ అన్ని చూసుకోవాలి. ఇందులో మనకి ఎగ్జామ్ పేపర్ క్వశ్చన్ దాన్ని మనం రిటర్న్ చేసినప్పుడు కనుక మిస్టేక్ జరిగేయమంటే ఫైనల్ వాల్యూ రాంగ్ అవుతుంది. అందువల్ల 2 plus 5k ఉంది మైనస్ 3 into 1 plus 2k into y ఉంది అండ్ తర్వాత 2 minus k is equal to 0 ఉంది కాబట్టి ఒకసారి చూడమ్మా దీన్ని కొంచెం మాడిఫై చేస్తున్నాం. మాడిఫై అంటే k వాల్యూ ఉంది కాబట్టి ఒకసారి మల్టిప్లికేషన్ చేయండి 2 into x అంతా 2x 2 into x 2x అయింది. నెక్స్ట్ అంటే ప్లస్ ఉంది ప్లస్ 5k into x 5k into x అంతా 5kx మైనస్ 3 1 జా అంతా 3 కాబట్టి 3 into y 3y మైనస్ into ప్లస్ మైనస్ 3 2 జా అంతా 6k into y చూడండి సరే ఇక్కడ 3 1 జా 3 into y అంతా 3y సబ్ట్రాక్ట్ ఇక్కడ మైనస్ into ప్లస్ అంతా మైనస్ 3 2 జా 6k into y ఫైనల్ గా చూడండి సరే 2 minus k is equal to 0. ఇక్కడ అన్నిటిలో మనకి ఏ టర్మ్ ఉంది ఇక్కడ k ఉంది ఇక్కడ కూడా k ఉంది k టర్మ్ కామన్ తీసుకున్నాం. ఒకసారి చూడండి ఇక్కడ 2x minus 3y plus 2 ఇక్కడ k టర్మ్ లేదు కాబట్టి k కామన్ చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా ఇక్కడ k టర్మ్ కామన్ చేస్తే మనకి k into ఎంత వాల్యూ ఇది 5x ఇక్కడ k టర్మ్ కామన్ చేస్తే ఇంకా మనకి బ్యాలెన్స్ 5x ఇక్కడ k టర్మ్ కామన్ చేస్తే ఇక్కడ -6y k క్యాన్సిల్ అవుతే -6y ఇక్కడ k క్యాన్సిల్ అవుతే k క్యాన్సిల్ అవుతుంది 1 టైం ఇది ఈక్వల్ 0 అంటే మనకి ఏమైంది గివెన్ ఈక్వేషన్ ఏదైతే ఇచ్చిందో అది కొంచెం మాడిఫై చేస్తే ఫైనల్ ఏమవుతుంది ఇక్కడ 2x ఉంది ఇక్కడ -3y ఇక్కడ 2 అంటే ఇక్కడ k టర్మ్ లేదు టర్మ్స్ అన్ని కూడా ఒక సైడ్ రాసాను. ఎంత సైడ్ వెళ్తున్నా k ఉంది ఇక్కడ కూడా k ఉంది ఇక్కడ కూడా k ఉంది కాబట్టి k కాంబినేషన్ ఏ కేది ప్లస్ k కాంబినేషన్ ప్లస్ k క్యాన్సిల్ అవుతే ఉంది 5x వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ k కామన్ చేస్తే -6 into 6y అవుతుంది మైనస్ k అంటే ఎంత చేస్తుంది 1 టైం మరి ఏ ఫార్మ్ ఇది ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫార్మ్ ఉంది it is in the form of ఏ ఫార్మ్ అది
L1 plus lambda L2. L1 plus lambda is equal to చూడండి ఇక్కడ L1 plus lambda L2 is equal to 0 ఫామ్ ఉంది కాబట్టి ఇక్కడ కండిషన్ కంపేర్ చేసుకోవాలంటే ఏంటి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్నప్పుడు అక్కడ వాల్యూస్ ఉంటాయి కదా ఇది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్నప్పుడు ఈ ఫార్మ్ తో కంపేర్ చేసుకుంటే ఏ ఫార్మ్ అది L1 L1 plus వాల్యూ ఎంత కదా L1 is equal to ఎంత 2x minus 3y plus 2 is equal to 0 సెకండ్ వే ఏంటి L2 is equal to సెకండ్ వే ఎంత 5x minus 6y minus 1 is equal to 0 ఇక్కడ ఈక్వేషన్స్ వాడిన పర్లేదు నేను సింబల్స్ వాడుతున్నాను అంతే చెప్తాను ఇక్కడ మనకి ఏమంటే పాయింట్ ఆఫ్ కాన్ఫరెన్స్ అంటే కదా పాయింట్ ఆఫ్ కాన్ఫరెన్స్ is only point of concurrence అంటే ఈ ఫార్ములా ఏమవుతుందంటే పాయింట్ ఆఫ్ కాన్ఫరెన్స్ అనే ఫార్ములా అంటే పాయింట్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ L1 is equal to 0 and second line L2 is equal to 0 అంటే ఏవైతే లైన్స్ ఉన్నాయో ఆ లైన్స్ అంతా కూడా రిపీట్ చేయలేక సింపుల్ గా L1 is equal to 0 L2 is equal to 0 అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ కాన్ఫరెన్స్ కావాలి మరి పాయింట్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఎలా వస్తుంది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ L1 and is equal to 0 and L2 is equal to 0 ఈ టూ లైన్స్ సాల్వ్ చేస్తే ఏదో వచ్చింది అది అవుతుంది పాయింట్ ఆఫ్ కాన్ఫరెన్స్ అవుతుంది అంటే ఇది సాల్వ్ చేయండి అక్కడ x y కాన్స్టెంట్ మరి x y కాన్స్టెంట్ అంటే ఇక్కడ దేంతో స్టార్ట్ అయ్యి x అంటే x తో స్టార్ట్ అయ్యి కాబట్టి దేంతో స్టార్ట్ అయ్యి y తో స్టార్ట్ అయ్యి ఇక్కడ y వాల్యూ ఎంత -3 ఇక్కడ y వాల్యూ ఎంత అవుతుంది -3 కాన్స్టెంట్ ఎంత 2 x వాల్యూ ఎంత 2 నెక్స్ట్ మళ్ళీ y వాల్యూ ఎంత దేంతో స్టార్ట్ అయ్యి దాంతో ఎండ్ అవ్వాలి కాబట్టి దాంతో ఎండ్ అయ్యి నెక్స్ట్ ఎంత -6 నెక్స్ట్ ఎంత -1 నెక్స్ట్ ఇక్కడ 5 నెక్స్ట్ ఎంత అవుతుంది -6 చూడండి అప్ టు డౌన్ డి మల్టిప్లికేషన్ అప్ టు డౌన్ చేసి డౌన్ అప్ చేస్తాం చూడండి కదా therefore x divided by చూడండి కదా మైనస్ ఇంటూ మైనస్ మన మైనస్ ఇంటూ మైనస్ అంతా ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 3 1 ఎంత 3 నెక్స్ట్ ఫార్మ్ ఏంటి మైనస్ ఇక్కడ చూడండి మైనస్ ఉంది అందువల్ల మైనస్ ఇంటూ ప్లస్ అంతా మైనస్ అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అంత కాబట్టి మరి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ అవుతుంది ప్లస్ 6 2 జా 12 ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు మైనస్ ఇంటూ ప్లస్ ఇది మైనస్ ఇంటూ ప్లస్ అంతా మైనస్ వాల్యూ వస్తుంది మరి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది 6 2 జా 12 ఈజ్ ఈక్వల్ టు y డివైడెడ్ బై ఇక్కడ చూడండి ప్లస్ కాబట్టి 2 5 జా 10 2 5 జా 10 మైనస్ ఇక్కడ చూడండి మైనస్ ఉంది మైనస్ ఇంటూ ప్లస్ అంతా మైనస్ అంటే ఇక్కడ నెగటివ్ వాల్యూ వచ్చింది నెగటివ్ సింబల్ ఇంటూ మైనస్ కాబట్టి ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ 1 2 జా 2 is equal to 1 divided by constant ఉండే 2 6 జా 6 జా మైనస్ ఉంది కదా సింబల్ చూసారా మైనస్ 2 6 జా 12 ఇట్ అవుతుంది -12 మైనస్ ఇక్కడ చూడండి ప్లస్ మైనస్ మన ప్లస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ కాబట్టి మరి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ 5 3 జా ఎంత 15 ఫైనల్ గా మనకు వచ్చే వాల్యూ ఉన్నమా x డివైడెడ్ బై 3 + 12 3 + 12 ఎంత అవుతుంది 15 is equal to y divided by 10 plus 2 ఎంత 12 is equal to 1 divided by subtraction చేద్దాం అక్కడ 15 నుంచి 12 క్యాన్సిల్ ఇది క్యాన్సిల్ ప్లస్ ఇది ప్లస్ మైనస్ కాబట్టి ప్లస్ మైనస్ ఎంత అవుతుంది క్యాన్సిల్ అవుతుంది ప్లస్ మైనస్ అంటే క్యాన్సిల్ కాబట్టి 15 నుంచి 12 క్యాన్సిల్ ఎంత అవుతుంది 3 ఇక్కడ కంపేర్ చేసుకోవాలి ఫస్ట్ లాస్ట్ చేసుకుని లాస్ట్ ఫస్ట్ చేసుకుంటే ఇక్కడ x divided by 15 is equal to లాస్ట్ లైన్ 1/3 అలాగే y divided by 12 is equal to 1/3 ఇక్కడ ఏం చేస్తుంది డివైడ్ మన డివైడ్ బై x ఎక్కడ అవుతుంది మల్టిప్లై కాబట్టి therefore x is equal to 15 1 ఎంత 15 divided by 3 3 15 అంటే ఎంత అవుతుంది 5 అంటే ఇక్కడ x కూడా 15 5 నెక్స్ట్ y divided by చూడండి 12 ఏం చేస్తుంది డివైడ్ బై x ఎక్కడ అవుతుంది మల్టిప్లై 12 1 ఎంత 12 1 1 అవుతుంది 12 వస్తుంది 12 1 12 1 ఎంత 12 divided by 3 3 12 ఏం చేస్తుంది 4 అంటే 4 5 ఎంత అవుతుంది 4 देखो लास्ट में क्या निकला कि ఏదైతే ఫైండ్ అవుట్ చేయమంటే రాసుకోవాలి देखो required point of intersection required point of intersection point of ఏంటిది కాంగ్రెన్స్ అంటే కదా required point of congruency ఇది ఏమవుతుంది పాయింట్ ఫైనల్ x పాయింట్ ఎంత అవుతుంది 5 అలాగే y పాయింట్ ఎంత అవుతుంది 4 ఈ విధంగా ఏవైనా లైన్స్ ఇచ్చినా మనం ఏం చేయాలి అరేంజ్మెంట్ చేసుకోవాలి ఏంటి అరేంజ్మెంట్ ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే గివెన్ ఈక్వేషన్ లో కొంచెం అరేంజ్ మల్టిప్లికేషన్ చేసి ఇక్కడ కింద k టర్మ్స్ సెపరేట్ చేయాలి సింగిల్ వన్ టర్మ్ సెపరేట్ చేస్తే మనకి ఏమవుతుంది సమ్ l1 ప్లస్ k ఇంటూ లాంబ్డా ఇక్కడ లాంబ్డా ప్లస్ అంత కదా k అంటే లాంబ్డా ప్లస్ k ఉంది కదా మీరు కన్ఫ్యూజ్ అయ్యారు సార్ అక్కడ వేరే లాంబ్డా ఉంది కదా కాన్స్టెంట్ లాంబ్డా ఏమవుతుంది కాన్స్టెంట్ మనకున్న ఫార్ములా లాంబ్డా ప్లస్ ఉన్న వాల్యూ k కాబట్టి k యూజ్ చేయవలసిన పని లేదు కావాలంటే డౌట్ ఉంటే అక్కడ లైట్ ఉంటే ఇక్కడ లాంబ్డా k కూడా రాసుకోవచ్చు ఏంటంటే
కాన్స్టెంట్ టర్మ్ ఉందా లేదా? కాన్స్టెంట్ టర్మ్ ఉంది కాబట్టి ఫస్ట్ లైన్ ఏంటి L1, సెకండ్ లైన్ ఏంటి L2 కాబట్టి L1 లైన్ ఈజ్ ఈక్వల్ టు 0 రాసాం, సెకండ్ లైన్ L2 ఈజ్ ఈక్వల్ టు 0 రాసాం. వీటి పాయింట్ ఆఫ్ కాంగ్రెన్స్ కావాలి. పాయింట్ ఆఫ్ కాంగ్రెన్స్ ఎలా వస్తుంది? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ L1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే సెకండ్ లైన్ ఏంటి L2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏదైనా టూ లైన్స్ సాల్వ్ చేస్తే ఏమవుతుంది? ఆ సాల్వ్ చేసిన పాయింట్ ఏదైతే అవుతుంది పాయింట్ ఆఫ్ కాంగ్రెన్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఇందులో మనకి సెకండ్ పాయింట్ కూడా ఉంది కాబట్టి సెకండ్ పాయింట్ చూడండి సార్. ఇందులో సెకండ్ పాయింట్ ఏమనుకున్నాము సార్? సెకండ్ పాయింట్ మనకి ఇందులో k plus 1 into x plus k plus 2 into y next minus plus plus 5 is equal to 0. k plus 1 into x k plus 2 into y plus 5 is equal to 0. ఏ మోడల్ అయిన సమీకరణం మనకి గివెన్ ఈక్వేషన్ రిటర్న్ చేస్తాం కాబట్టి గివెన్ ఈక్వేషన్ రిటర్న్ చేయడం ఒక ఈక్వేషన్ ఎప్పుడైనా మనం సాల్వ్ చేయాలంటే మనకు ఏంటంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ తీసుకోవాలి. ఇన్ఫర్మేషన్ ఏంటి అక్కడ గివెన్ ఈక్వేషన్ ఏముందో తీసుకుంటాం బట్టి గ్యాదర్ తీసుకోవాలి కాబట్టి ఒకసారి చూడమ్మా. గివెన్ ఈక్వేషన్ ఈజ్ లో k plus 1 into x another equation k plus 2 into y plus 5 is equal to 0. అక్కడ k తో మల్టిప్లై చేస్తే k into x ఎంత అవుతుంది? kx k into x ఎంత? kx plus 1 into x k into y ky plus 2 into y 2y plus 5 is equal to 0. ఇక్కడ మల్టిప్లికేషన్ ప్రాసెస్ ఉంది కాబట్టి kx ఇక్కడ k టర్మ్స్ ఉన్నాయి, k లైన్ టర్మ్స్ ఉన్నాయి, x plus 2y ఇది k లైన్ టర్మ్స్ అంటే ఇందులో k లైన్ లెటర్ లేదు కాబట్టి సింగిల్ టర్మ్స్ x plus 2y రిలీజ్ చేసిన తర్వాత ఏముంది ఇక్కడ kx ఇక్కడ ky ఇక్కడ 2y k టర్మ్ టర్మ్ ఇస్తే k into ఇక్కడ k క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ x ఇక్కడ k క్యాన్సిల్ ఎంత అవుతుంది 2 ఇక్కడ చూడండి k క్యాన్సిల్ ఎంత అవుతుంది ఇక్కడ k టర్మ్ క్యాన్సిల్ ఎంత అవుతుంది ఇక్కడ y ఇక్కడ k టర్మ్ క్యాన్సిల్ ఎంత అవుతుంది ఇక్కడ కాన్స్టెంట్ ఇంకా లాస్ట్ ఉంటుంది ఇక్కడ మనకి ఇక్కడ చిన్న మిస్టేక్ కొడుతున్నాం సార్. ఏంటంటే కాన్స్టెంట్ కి ఏముందా x plus 2y plus 5 x plus 2y plus 5 అనేది అందులో ఉందని రిటర్న్ చేశాక k టర్మ్ కామన్ k into k క్యాన్సిల్ అవుతుంది x ఇక్కడ k క్యాన్సిల్ అవుతుంది 2y ఇది కూడా ఎంత 0. ఇప్పుడు రిటర్న్ చేసినప్పుడు ఏ ఫార్మ్ ఉంటుంది? ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫార్మ్ అనేది ఫార్మ్ ఆఫ్ L1 plus lambda L2 is equal to 0. మరి ఇక్కడ టర్మ్స్ ఏంటి వేరు? ఫస్ట్ లైన్ L1 is equal to x plus 2y plus 5 is equal to 0. సెకండ్ లైన్ L2 is equal to x plus 2y. మీకు ఐడియా వచ్చింది ఏంటంటే టూ లైన్స్ ప్యారలల్స్ కింద కనబడుతున్నాయి x plus 2y x plus 2y కాన్స్టెంట్ టర్మ్ మిస్ అయింది తప్ప సేమ్ మోడల్ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ ఏంటి ఇక్కడ టూ లైన్స్ కూడా ఉన్నప్పుడు ఏమవుతుంది సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే ఏమవుతుంది పాయింట్ ఆఫ్ కాంగ్రెన్స్. ఏదైనా మనం ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే ఏంటంటే అక్కడ పాయింట్ ఆఫ్ కాంగ్రెన్స్ కావాలంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి సార్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంగ్రెన్స్ కాబట్టి పాయింట్ ఆఫ్ కాంగ్రెన్స్ కూడా ఏమవుతుంది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏం కావాలి? ఇంటర్సెక్షన్ ఆఫ్ ఫస్ట్ లైన్ ఏంటి L1 is equal to 0 అండ్ సెకండ్ లైన్ ఏంటి L2 is equal to 0 అంటే ఫస్ట్ లైన్ ని సెకండ్ లైన్ ని సాల్వ్ చేస్తే వచ్చే పాయింట్ ఏమవుతుంది పాయింట్ ఆఫ్ కాంగ్రెన్స్ అవుతుంది. టూ లైన్స్ సాల్వ్ చేస్తే ఏమవుతుంది పాయింట్ ఆఫ్ కాంగ్రెన్స్ అంటే టూ లైన్స్ ఏంటి ఇక్కడ x y కాన్స్టెంట్ వాల్యూ ఫస్ట్ లైన్ x ఇక్కడ x కి x స్టార్ట్ చేయకూడదు x అన్నప్పుడు x స్టార్ట్ చేయకూడదు దేని స్టార్ట్ చేయాలి y కోఎఫిషియంట్ వాల్యూ తో కాన్స్టెంట్ చేయాలి. ఇక్కడ y కోఎఫిషియంట్ వాల్యూ ఎంత 2 మరి కాన్స్టెంట్ వాల్యూ ఎంత 5 నెక్స్ట్ x కాన్స్టెంట్ ఎంత 1 మరి y ఎంత అవుతుంది 2 అంటే దేనితో స్టార్ట్ చేస్తే దాంతో ఎండ్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి సెకండ్ లైన్ ఇక్కడ y వాల్యూ ఎంత అవుతుంది 2 మరి కాన్స్టెంట్ ఎంత 0 మరి x వాల్యూ ఎంత 1 మళ్ళీ y వాల్యూ ఎంత 2 ప్రాసెస్ అప్లై చేస్తే ఏమవుతుంది x డివైడెడ్ బై 2 zeros 0 minus 2 5 are 10 next y divided by 5 1 are 5 minus 0 1 are 0 next 1 divided by 1 2 are ఎంత 2 1 2 are ఎంత 2 ఎందుకంటే ఇది ప్యారలల్ కాబట్టి ఈక్వేషన్ సాల్వ్ చేసే వాల్యూస్ కావాలి. మరి ఇక్కడ చూడండి సార్ మీకు కన్ఫ్యూజ్ వచ్చిందంటే ఏదైతే మనం రిపీట్ చేసామో 1 2 దా 2 వచ్చింది 2 1 దా 2 వస్తుంది అంటే ఏమవుతుంది వాల్యూ 0 అవుతుంది. అందువల్ల మనం వాల్యూస్ రిపీట్ చేసినప్పుడు ఏమొచ్చింది చూసుకోవాలి కాబట్టి 2 0 1 కి వచ్చింది 2 0 1 కి వచ్చింది. అది ఇక్కడ కూడా 2 5
1 2 వచ్చింది మల్టిప్లికేషన్ కరెక్ట్ ప్రాసెస్ ఉంది ఒకసారి చూడండి అమ్మా ఇక్కడ మనం k into x k చేసాం y x x చేసాం k into y k y చేసాం అలాగే ఇక్కడ ఇక్కడ కామన్ చేసిన మిస్టేక్ చేసినప్పుడు చిన్న మిస్టేక్ కూడా జరిగింది అందుకే మన సమానం రాంగ్ వచ్చింది ఒకసారి మిస్టేక్ చూడమ్మా ఇక్కడ ky ఉంది ఇక్కడ kx ఉంది మన కామన్ చేసిన ఎంత వస్తుంది ఇక్కడ x plus y వస్తుంది అంటే మనకు ఉన్న సెకండ్ లైన్ ఈక్వేషన్ ఇక్కడ x plus y సెకండ్ లైన్ ఈక్వేషన్ x plus y కాబట్టి ఇక్కడ మిస్టేక్ వచ్చేది జరిగింది ఏంటంటే 2y రిటర్న్ చేసాం 2y రిటర్న్ చేయడం వల్ల సమయం ఉంది రాంగ్ వచ్చింది కదా ఇక్కడ చూడండి kx ky ఇందులో k టర్మ్ గా వస్తుంది x వచ్చింది ఇక్కడ k టర్మ్ గా వస్తుంది y వచ్చింది అంటే ఫైనల్ గా మనకు ఈక్వేషన్ సెకండ్ లైన్ x plus y అంటే x plus y కూడా కోఎఫిషియంట్ ఎంత అవుతుంది 1 0 1 1 వచ్చింది అంటే మల్టిప్లికేషన్ ఉందా 2 0 0 అలాగే 5 1 ఎంత అవుతుంది 5 1 5 నెక్స్ట్ దే 5 1 5 1 0 0 ఇక్కడ 1 1 1 1 1 ఎంత 1 1 2 2 వచ్చింది ఫైనల్ గా చూడండి మనం క్లియర్స్ x divided by ఎంత -5 is equal to 1 y divided by ఇక్కడ సబ్ట్రాక్షన్ అవుతుంది 5 is equal to 1 divided by 2 minus 1 ఇక్కడ 1 minus 2 అంటే 2 నుంచి 1 క్యాన్సిల్ 2 నుంచి 1 క్యాన్సిల్ 1 ఆ 1 సెవెన్ ఏంటి మైనస్ కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది x divided by -5 is equal to -1 ఇందులో డివైడ్ 1 by 1 అంటే 1 by 1 ఎంత 1 1 by 1 అంటే 1 దట్ సెవెన్ ఇక్కడ -1 అంటే -1 ఇప్పుడు x is equal to డివైడ్ చేస్తుంది డివైడ్ వల్ల x కి అవుతుంది మల్టిప్లై మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్ మరి 5 1 ఎంత అవుతుంది 5 ఇప్పుడు x ఎంత 5 అవుతుంది అనదర్ వాల్యూ y by 5 is equal to ఇక్కడ పడితే 1 by 1 ఎంత 1 కానీ సింప్లిఫై ఇక్కడ మైనస్ ఇక్కడ y is equal to డివైడ్ చేస్తుంది డివైడ్ వల్ల x కి అవుతుంది మల్టిప్లై 5 1 5 5 అవుతుంది -1 ఇప్పుడు x వాల్యూ 5 అవుతుంది y వాల్యూ 5 కాబట్టి ఇప్పుడు లాస్ట్ ఆన్సర్ ఇక్కడ therefore point of congruence is equal to ఏమవుతుందంటే 5 -5 పాయింట్ ఆఫ్ కాంగ్రెన్స్ ఈజ్ ఎంత 5 -5 ఏదైతే మనం వాల్యూ ఫైండ్ చేయాలన్నాడో ఆ పాయింట్ ఆఫ్ కాంగ్రెన్స్ వాల్యూ ఎంత నెక్స్ట్ వాల్యూ 5 అవుతుంది y వాల్యూ ఎంత -5 ఇక్కడ మనకి ఏమైందంటే కోర్స్ కంప్లీట్ అయింది నెక్స్ట్ అంతా ఉన్నామా నెక్స్ట్ 6th క్వశ్చన్ అంటే 6th క్వశ్చన్ ఫైండ్ ద area of the triangle formed by the following straight lines and the coordinate axis మనకి ఇక్కడ 6th క్వశ్చన్ ఏం తెలుసురా ఫైండ్ ద ఏరియా కావాలంట ఏ ఏరియా కావాలంట ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద ఫాలోయింగ్ స్ట్రైట్ లైన్ ఒక స్ట్రైట్ లైన్ కోఆర్డినేట్ యాక్సిస్ ని చూడండి కోఆర్డినేట్ యాక్సిస్ అన్నాడు కాబట్టి కోఆర్డినేట్ యాక్సిస్ ని ఒక లైన్ ఏం చేస్తుంది ఇంటర్సెక్ట్ చేస్తుంది ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఏం ఫామ్ అవుతుంది ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది ఎలా ఫామ్ అవుతుంది అక్కడ ఇదిగో కోఆర్డినేట్ యాక్సిస్ xy ఈ xy కోఆర్డినేట్ యాక్సిస్ ని ఒక లైన్ టచ్ చేస్తుంది ఇలా ఇంటర్సెక్ట్ చేస్తుంది ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఈ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి ఈ 3 పాయింట్స్ లో మనకి ఏమవుతుంది ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కాబట్టి అదేమంటే ఇక్కడ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అడిగాడు ఒకసారి చూడమ్మా ఆల్రెడీ మీకు ఫార్ములా రిటైన్ చేశాను చూడండి సార్ ఇక్కడ గివెన్ తీసుకోండి సార్ మన ఫస్ట్ పాయింట్ ఏం చేయడం ఎందుకంటే క్వశ్చన్ ఇది రాంగ్ 6th క్వశ్చన్ 6th లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే x - 4y + 2 = 0 అయితే ఏ ఫార్ములా యూజ్ చేస్తామో ఆ ఫార్ములా బట్టి మనం ఆన్సర్ చేయాలి కదా ఇది చూడండి ఇక్కడ గివెన్ లైన్ తీసుకోండి గివెన్ లైన్ is x - 4y + 2 = 0 comparing with ఏదంతా కంపేర్ చేస్తాను మనం ax + by + c = 0 కంపేరింగ్ విత్ ax + by + c తో కంపేర్ చేసుకుంటే మనం ఫార్ములా రిడ్యూస్ చేస్తాం కాబట్టి ఇందులో వాల్యూస్ ఉంటాయి సరే
a ఈజ్ ఈక్వల్ టు ఎంత అక్కడ x కోఎఫిషియంట్ వాల్యూ ఏమీ లేదు ఏ లెవెల్ దొరుకుతుంది 1 ఒక వాల్యూ కి ఒక వేరియబుల్ కి దాని యొక్క బిఫోర్ వాల్యూ ఏదైనా లేదనుకోండి అక్కడ కోఎఫిషియంట్ వాల్యూ అవుతుంది 1 అవుతుంది ఇక్కడ ఏది కూడా ఎంత 1 మరి b ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇది మైనస్ ఇది ప్లస్ మైనస్ అంటే therefore b ఈజ్ ఈక్వల్ ఎంత -4 కాన్స్టెంట్ c వాల్యూ ఎంత 2 ఇప్పుడు ఫార్ములా ఎడిట్ చేస్తాం చూడండి సార్ therefore area of the triangle right angle formed by the quadrant axis formed by ax plus by plus c is equal to 0 with the quadrant axis ఫార్ములా ఎడిట్ చేస్తాం ఆల్రెడీ ఫార్ములా ఒకసారి మీకు చెప్పాను అదే ఫార్ములా ఎడిట్ చేస్తాం చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ సమ్ ఇది ఆల్రెడీ చెప్పాం మనం ఒకసారి అదే ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తాం చూడండి ఒకసారి The area of triangle formed by ax plus by plus with the coordinate coordinate axis is formula చూడండి is c square by 2 into ab అంటే ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే టూ మోడల్స్ ఉన్నాయి ఒకటి ఇంటర్సెక్ట్ ఫార్ములా రిపీట్ చేయడం లేదా యాంగిల్ మోడల్ ఇంటర్సెక్ట్ ఫార్ములా ఏంటి x by a plus y by b is equal to 1 మోడల్ లా రిపీట్ చేసి ఈ ఫార్ములా ఏమవుతుంది హాఫ్ మాడ్యులస్ ab ఈ ఫార్ములా యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది x ఇంటర్సెక్ట్ b ఏమవుతుంది y ఇంటర్సెక్ట్ ఈ మెథడ్ లో యూజ్ చేయొచ్చు అనదర్ మెథడ్ ఏంటిగా డైరెక్ట్ గా ఫార్ములా యూజ్ చేయండి ఏంటది area of the triangle formed by ax plus by plus c is equal to 0 with the coordinate axis ఏంటి c with the coordinate axis అన్నమాట ఈ ఫార్ములా c square by 2 into mod ab ఇందులో మన దగ్గర ఉన్న a వాల్యూ b వాల్యూ c వాల్యూ సెపరేట్ రిక్వైర్డ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ is equal to c వాల్యూ ఎంత c వాల్యూ 2 స్క్వేర్ c వాల్యూ ఎంత 2 స్క్వేర్ నెక్స్ట్ 2 into mod a ఎంత 1 into b వాల్యూ ఎంత -4 therefore 2 స్క్వేర్ ఎంత 4 ఇక్కడ చూడండి 2 into మాడ్యులస్ మైనస్ ఉంది 1 4 దర్ 4 కానీ 4 అనేది -4 మరి మాడ్యులస్ మైనస్ ఉంటే ఏమవుతుంది ప్లస్ అవుతుంది therefore 4 ఏమవుతుంది 1 టైం క్యాన్సిల్ అవుతుంది ఫైనల్ ఏమవుతుంది ఇక్కడ యూనిట్స్ ఇక్కడ స్క్వేర్ యూనిట్స్ ఒక ఫార్ములా ఎడిట్ చేసినప్పుడు దానికి యూనిట్స్ ఉంటాయి కాబట్టి 4 ఏమవుతుంది ఇక్కడ నాకు 4 1 టైం క్యాన్సిల్ ఫైనల్ ఏమవుతుంది 1/2 ఏంటది స్క్వేర్ యూనిట్స్ and అలా ఫైనల్ మనకు వచ్చిన ఏరియా ఫార్ములా ఇక్కడ రిక్వైర్డ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ ఎంత 2 స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ a ఎంత 1 b ఎంత -4 1 ఇంటూ -4 కానీ మాడ్యులస్ లో మైనస్ ఉంది మరి మాడ్యులస్ లో మైనస్ ఏమంటే అవుతుంది మాడ్యులస్ లో మైనస్ వల్ల ఏమవుతుంది ప్లస్ చేయడానికి ఇది అవుతుంది కదా మాడ్యులస్ లో క్యాన్సిల్ అవ్వగానే ఈ మైనస్ ఏమైంది ప్లస్ అయింది 4 ఏంటి క్యాన్సిల్ 1 టైం డివైడ్ అవుతుంది 1 డివైడెడ్ బై 2 1 డివైడెడ్ బై 2 ఏంటి ఇక్కడ యూనిట్స్ ఉండాలి యూనిట్స్ ఏంటి స్క్వేర్ యూనిట్స్ కంపల్సరీ అక్కడ ఉన్న యూనిట్స్ ఉండాలి కాబట్టి ఏమవుతుంది స్క్వేర్ యూనిట్స్ అండ్ ఆల్సో అంటున్నాం ఇంకా సెకండ్ పాయింట్ ఇది సెకండ్ పాయింట్ చూస్తే సెకండ్ పాయింట్ ఏమవుతుంది మనకి 3x minus 4y plus 12 is equal to 0 ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అప్లై చేస్తే ఏమవుతుంది చూడండి ఇక్కడ 3x minus 4y plus 12 is equal to 0 కాబట్టి ఇక్కడ గివెన్ లైన్ ఏమవుతుంది is 3x minus 4y plus 12 is equal to 0 ఇక్కడ మనం కంపేరింగ్ విత్ ఏమవుతుంది ఇక్కడ ax plus by plus c is equal to 0 ఇక్కడ ఉన్న వాల్యూస్ చూడండి సార్ a is equal to a ప్లస్ 2 వాల్యూ ఎంత ఇక్కడ 3 అనేది చూడండి ఇక్కడ b వాల్యూ ఇక్కడ సింబల్ ఏంటి ప్లస్ ఇక్కడ ప్లస్ ఇక్కడ ఉంది మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ అంటే ఏమవుతుంది b కూడా ఎంత అవుతుంది 4 a4 అది -4 b కూడా ఎంత అవుతుంది -4 c is equal to ఎంత 12 అందులో ఏ ఫార్ములా రిపీట్ చేసినా మనకి ఏ మోడల్ ఏ రిపీట్ చేస్తామో చూసుకొని ఆ మోడల్ అప్లై చేసుకోవాలి ఇక్కడ ఫార్ములా కట్ చేసుకోవాలి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ formed by ఏలైతే మనకి ax plus by plus c is equal to 0 with the coordinate axis
is the format is c square by 2 into modulus ab. ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన కాబట్టి required area కాబట్టి required area of the triangle, required area of the triangle, area of the triangle, required area of the triangle ఏమవుతుంది? required area of the triangle is equal to ఎంత? half వచ్చిన ఫార్ములా c వాల్యూ ఎంత? 12 స్క్వేర్ c వాల్యూ ఎంత? 12 స్క్వేర్ డివైడెడ్ బై 2 into mod a ఎంత? 3 a వాల్యూ ఎంత? 3 into b వాల్యూ ఎంత? 4 therefore చూడండి అన్నమాట 12 స్క్వేర్ అంటే 12 ఎంత? 144 12 స్క్వేర్ అంటే 12 ఎంత? 144 2 into ఇక్కడ మాడ్యులస్ లో మైనస్ ఉన్నాయా లేవు కాబట్టి ఈ మాడ్యులస్ క్యాన్సిల్ అయితే 3 4 ఎంత? 12 అంటే into 12 మరి 12 టేబుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అవుతుంది 12 ఎంత 144 12 144 మరి 2 టేబుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అవుతుంది 2 6 ఇక్కడ 12 టేబుల్ 144 12 టైమ్స్ ఉంది 12 144 మరి 2 టేబుల్ 12 టైమ్స్ 6 టైమ్స్ ఫైనల్ గా వస్తుంది కదా therefore ఎంత వస్తుంది కదా 6 వాల్యూ ఉంది కదా ఫైనల్ గా 6 ఏంటది యూనిట్స్ స్క్వేర్ యూనిట్స్ 6 స్క్వేర్ యూనిట్స్ అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా కంప్లీట్ అయింది 6 క్వశ్చన్ కూడా కంప్లీట్ అయింది నెక్స్ట్ చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏంటంటే సెకండ్ రౌండ్ ఇక్కడ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ సెకండ్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఏ స్ట్రైట్ లైన్ meets the coordinate axis in A and B. Find the equation of the straight line when first point చూడండి సార్ first point AB bar is divided in the ratio 2:3 at -5, -5, ఆన్సర్ వాల్యూ చూడమ్మా మనం ఫస్ట్ పాయింట్ ఇచ్చాడు సెకండ్ పాయింట్ లో ఇచ్చాడు ఫస్ట్ పాయింట్ ఇచ్చేస్తున్నా నెక్స్ట్ పాయింట్ ఇచ్చేస్తున్నా కదా ఫస్ట్ పాయింట్ ఉంటే సెకండ్ పాయింట్ ఏమంటే AB bar is divided in the ratio 1:2 at -5, 4 నేను థర్డ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ థర్డ్ పాయింట్ P, Q bisects AB bar. ఇలా 3 పాయింట్స్ ఇచ్చి 3 పాయింట్స్ పైన చెప్పాడు ఒకసారి మనం ఫస్ట్ పాయింట్ చూడండి ఒకసారి మనకి ఫస్ట్ పాయింట్ ఇచ్చాడంటే ఇక్కడ ఒక కోఆర్డినేట్ ఏదైతే గివెన్ మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ కావాలా రిక్వైర్డ్ ఈక్వేషన్ అంటే ఒక పాయింట్ ఏం చేస్తున్నారు 2:3 రేషియో డివైడ్ చేస్తున్నట మరి 2:3 రేషియో డివైడ్ చేస్తున్నట్టు పాయింట్ ఫైండ్ చేయాలి కాబట్టి ఆ పాయింట్ ఏంటి ఇక్కడ -5 కాబట్టి ఇచ్చాడు మనం రిటర్న్ చేసుకోవాలి కాబట్టి రిటర్న్ ఎలా అవుతుంది చూడండి సార్ గివెన్ ఇచ్చాడు ఫస్ట్ పాయింట్ అన్నమా ఫస్ట్ పాయింట్ ఆన్సర్ మనకి let A, B be the intercepts of the line intercept of the line అంటే ఏంటి A, B ఇంటర్సెప్ట్ తీసుకుంటే మరి పాయింట్ ఏమవుతుంది
అక్కడ ఏ స్మాల్ ఏ కమ 0 అవుతుంది, బి ఏమవుతుంది 0 కమ బి. ఇప్పుడు ఏ విభాగం ఏం చేస్తుంది ఇక్కడ డివైడెడ్ ఇన్ ద రేషియో 2:3 అంటే 5 మైనస్ 5 కమ 2 ఉన్నాం కాబట్టి దేర్ఫోర్ ఇక్కడ ఏం చేయాలి ఒక వాల్యూ కట్టాలి. ఆ వాల్యూ ఎంత 2:3 రేషియో. ఇక్కడ ఏం ఇచ్చాడు గివెన్ m/n ఇది కూడా ఎంత 2:3. అలాగే పాయింట్ p పాయింట్ ఇచ్చాడు p x, y ఇది కూడా ఇచ్చాడు ఇక్కడ -5, 2 మన పాయింట్స్ ఇచ్చేసుకోవాలి. చెప్పు రేషియో ఫార్ములా ఏంటి ఇక్కడ p x, y ఫార్ములా ఏంటంటే మనకి రేషియో డివైడ్ చేసే పాయింట్ ఉంది కాబట్టి ఏంటది mx2 nx1 డివైడెడ్ బై m n. అలాగే m/2 n/1 ఇది డివైడెడ్ బై m n. ఈ ఫార్ములా ఉంది కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేస్తే -5, 2 ఈజ్ ఈక్వల్ టు m ఎంత 2 ఇంటూ x2 ఎంత ఫస్ట్ పాయింట్ x1y1 సెకండ్ పాయింట్ ఏంటి x2y2 కాబట్టి దీన్ని యూజ్ చేస్తే మనకి mx2 అంటే 0 ప్లస్ 3 ఇంటూ nx1 అంటే a ఇది డివైడెడ్ బై 2 ప్లస్ 3. Answer is m by 2 ఎంత m value 2 into y value ఎంత b plus n value 3 into y value 0 divided by 2 plus 3. Finally ఏమవుతుంది ఇక్కడ -5, 2 is equal to ఇక్కడ 2 zeros అంతా 0 2 0 0 అవుతుంది 3 into a 3a divided by 5. Answer వచ్చేట ఇక్కడ 2 into b 2 into b అంటే 2b ఇక్కడ 0 వాల్యూ లేదా 2b by 5. ఇక్కడ 2 పాయింట్స్ ఈక్వల్ మరి 2 పాయింట్స్ ఈక్వల్ అంటే ఏంటి ఈక్వాలిటీ కండిషన్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ పాయింట్ అంటే ఇక్కడ -5 is equal to 3a divided by 5. therefore ఇక్కడ చూడండి డివైడ్ చేస్తుంది డివైడ్ ఎప్పుడైతే మల్టిప్లికేషన్ అంటే therefore 3a is equal to 3a కూడా ఎంత 5 అయితే 25 ఈ 25 -25. therefore ఇక్కడ a మల్టిప్లై 3 మల్టిప్లై చేసిన రైట్ సైడ్ వస్తుంది therefore a is equal to -25 divided by 3. ఇక్కడ a వాల్యూ వచ్చింది. నెక్స్ట్ వాల్యూ చూడమ్మా ఇక్కడ 2 is equal to 2b by 5. ఇక్కడ డివైడ్ చేస్తుంది డివైడ్ ఎక్కడ వస్తుంది మల్టిప్లికేషన్ కాబట్టి 2b is equal to ఎంత వస్తుంది 2 into 5. ఈ 2 డివైడ్ క్యాన్సిల్ ఫైనల్ b కూడా ఎంత 5 అంటే ఏమవుతుంది ab వాల్యూస్ వస్తాయి. ab వాల్యూస్ వస్తాయి కాబట్టి ఏం చెప్పాలి మనకి ఇంకా రిక్వైర్డ్ ఈక్వేషన్ కాదు రిక్వైర్డ్ ఈక్వేషన్ ది లైన్ రిక్వైర్డ్ మన అడిగింది అంటే అడిగితే స్టేట్మెంట్ ఫార్మ్ చేయమని స్టేట్మెంట్ ఫార్మ్ చేసుకుంటున్నాం సార్. రిక్వైర్డ్ ఈక్వేషన్ ది లైన్ required equation of the line is ఎంత ఫార్మ్ ఏంటి ఇక్కడ ఇంటర్సెక్ట్ ఫార్మ్ తీసుకున్నాం ఇంటర్సెక్ట్ ఫార్మ్ లో కావాలి కాబట్టి ఫార్మ్ ఏమవుతుంది ఇక్కడ x/a + y/b = 1. x/a + y/b కూడా 1 కాబట్టి ఇందులో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది x/a ఎంత -25/3. అలాగే నెక్స్ట్ y డివైడెడ్ బై ఎంత ఇది 5 = 1. ఎల్సిఎం బట్టి ఇక్కడ ఎల్సిఎం బట్టి ఏమవుతుంది రివర్స్ అవుతుంది మైనస్ న్యూమరేటర్ కౌంట్ చేస్తుంది -3 into x 3x divided by 25 plus y divided by 5 is equal to 1. ఎల్సిఎం బట్టి ఎంత అవుతుంది ఎల్సిఎం ఎంత 25 ఎల్సిఎం 25 ఇది స్టార్టింగ్ ఎంత 25 into equal కాబట్టి -3x plus 5 to 25 అంటే ఎంత 5 times 5 into y 5y is equal to 1. డివైడ్ చేస్తుంది డివైడ్ బై టర్మ్స్ కింద మల్టిప్లికేషన్ కాబట్టి -3x plus 5y is equal to 25 ఎంత 25. ఇప్పుడు చూడండి స్టార్టింగ్ లో మైనస్ ఉంది ఆ రైట్ సైడ్ టర్మ్ ఎక్కడ వచ్చేస్తుంది -3x plus 5y ఇది ప్లస్ 25 ఎక్కడ వచ్చేస్తుంది -25 is equal to 0. కానీ స్టార్టింగ్ మైనస్ ఉంది కాబట్టి అనదర్ మైనస్ ఎంత అవుతుంది 3x ఇది మైనస్ ఏమైంది ప్లస్ ఈ ప్లస్ ఏమవుతుంది మైనస్ ఈ మైనస్ ఏమవుతుంది ప్లస్ is equal to 0. ఫైనల్ గా ఏమవుతుంది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ వల్ల అవుతుంది 3x - 5y + 25 కూడా అంతా 0. ఏంటి ఇక్కడ ఏ రేషియో 2:3 రేషియోలో డివైడ్ చేసి ఒక ఫార్ములా రెడీ చేసుకుని ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ 3x - 5y + 20 ఎంత అవుతుంది మనకి క్యాన్సిలేషన్ లో చూసుకోవాలి. ఇప్పుడు 3x - 5y + 20 లో 0 వచ్చింది. క్యాన్సిల్ పాయింట్ చూడండి ఒకసారి సేమ్ మోడల్ మనకి ఇదే సమ్ ఉంది. ఇందులో సెకండ్ పాయింట్ ట్రై చేయండి. ఏంటో పాయింట్ సెకండ్ పాయింట్ మనకి ఇక్కడ సేమ్ ఇదే మోడల్ లో మనకి రేషియో ఇచ్చేటి సార్ 1:2 ఇచ్చాడు. ఇదే మోడల్ లో సేమ్ రేషియో ఉన్న పాయింట్ ట్రై చేయండి. ఒక రాకపోతే నెక్స్ట్ క్లాస్ లో చూస్తారు. ఇందులో మనకి ఇంకేముంది ఇంకా థర్డ్ పాయింట్ చూడమా సేమ్ ఇదే మోడల్ లో సెకండ్ పాయింట్ ట్రై చేయండి. థర్డ్ పాయింట్ చూడమా సార్ థర్డ్ పాయింట్ మనకి ఏముందంటే థర్డ్ పాయింట్ p కమిట్ ఇచ్చాడు. మరి p కమిట్ అంటే బైసెక్ట్ అన్నమాట. బైసెక్ట్ ఏమవుతుంది మిడ్ పాయింట్ అవుతుంది. ఇందులో ఒక లైన్ బైసెక్ట్ చేసే పాయింట్ p కమిట్ ఇచ్చాడు కాబట్టి ఇది ఏ పైన లైన్ కాబట్టి మరి బైసెక్ట్ అంటే ఈక్వల్ పార్ట్ అవుతుంది. ఈక్వల్ పార్ట్ అంటే గివెన్ చూడండి ఇక్కడ గివెన్ p కమిట్ బైసెక్ట్స్
bisects AB path. That implies ఏమవుతుంది for midpoint of AB, for midpoint left that implies midpoint of AB, midpoint of AB is equal to ఏమవుతుంది P, Q. మరి midpoint of AB is equal to P, Q కాబట్టి ఫార్ములా ఏంటి ఫార్ములా ఏంటి సబ్స్టిట్యూట్ చేద్దాం midpoint ఫార్ములా ఏంటి x1 x2 by 2 y1 y2 by 2 is equal to ఎంత P, Q. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే ఇప్పుడు మనం తీసుకోండి ఏంటో పాయింట్ లెక్క స్మాల్ a, b be the intercepts of the line ఇంటర్సెప్షన్ తీసుకున్నాం కాబట్టి మనకి ఏమవుతుంది ఈ ఫార్ములా దీంట్లో అప్లై చేసిన పాయింట్ ఏ పాయింట్ ఎంత సమ్ a, 0 x ఇంటర్సెప్ట్ అంటే ఏమవుతుంది x వాల్యూ ఉంటుంది y వాల్యూ 0 సమ్ b కూడా ఎంత అవుతుంది 0, b పాయింట్ ఎంత x1 y1 సెకండ్ పాయింట్ ఎంత x2 y2 కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఫైనల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్ గా వస్తుంది చూడండి ఒకసారి therefore ఇక్కడ ఏమవుతుంది చూడండి x డివైడెడ్ బై ఇక్కడ ఫార్ములా a plus 0 by 2 నెక్స్ట్ ఫ్రమ్ 1 కి వెళ్ళాలి ఫ్రమ్ 1 లో మనకి ఏమవుతుంది ఫ్రమ్ 1 ఈక్వేషన్ చూస్తే ఈ 1 ఈక్వేషన్ లో x1 పైన ఎంత a ప్లస్ x2 పైన ఎంత 0 కాబట్టి a ప్లస్ 0 నెక్స్ట్ 0 ప్లస్ b డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఎంత p, q. మరి ఇక్కడ a బై 2 ఇంకో 0 వాల్యూ లేదు a బై 2 b బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది p, q. దేర్ చూడండి 2 పాయింట్స్ ఈక్వల్ అయితే ఫస్ట్ పాయింట్ a బై 2 వాల్యూ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు p అవుతుంది సెకండ్ పాయింట్ b బై 2 ఈజ్ కూడా ఎంత q. డివైడ్ చేస్తుంది డివైడ్ బై రైట్ సైడ్ ఎంత అవుతుంది దేర్ a ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ p 2p నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు డివైడ్ చేస్తుంది డివైడ్ రైట్ సైడ్ ఎంత అవుతుంది 2 ఇంటూ q. అంటే ఇక్కడ మనకి ఏం కావాలి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఏమైతుంది ఫార్ములా x by a plus y by b is equal to 1 ఎగ్జాక్ట్ ఫార్మ్ కాబట్టి ఎగ్జాక్ట్ ఫార్మ్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫైనల్ గా మనకి ఈక్వేషన్ ఏంటో ఒకసారి ఏమవుతుంది x డివైడెడ్ బై a వాల్యూ ఎంత 2p ప్లస్ y డివైడెడ్ బై 2q is equal to 1. ఇక్కడ డినామినేటర్ దగ్గర 2 ఉంది 2 కామన్ తీస్తే ఏమవుతుంది ఇక్కడ 2 కామన్ తీసిన తర్వాత ఫైనల్ గా మీకు ఈక్వేషన్ ఏమనాలి కావాలంటే ఇక్కడ హాఫ్ కామన్ తీస్తే ఏమవుతుంది x by p ప్లస్ ఇక్కడ కూడా హాఫ్ కామన్ తీస్తే y by q is equal to ఎంత 1. ఇక్కడ ఇదే చేస్తుంది డివైడ్ బై రైట్ సైడ్ ఎంత అవుతుంది మల్టిప్లై డివైడ్ చేస్తుంది డివైడ్ బై రైట్ సైడ్ మల్టిప్లికేషన్ కాబట్టి x by p ప్లస్ y by q is equal to 2 అంటే ఎంత 2. ఇది మనకి ఏమవుతుంది ఫైనల్ ఈక్వేషన్ అవుతుంది. మిమ్మల్ని ఏ పాయింట్ ట్రై చేయమన్నా సెకండ్ పాయింట్ ట్రై చేయమన్నా ప్రీవియస్ టైం ఏదైతే ఫస్ట్ పాయింట్ చెప్పానో అదే పాయింట్ మనకి సెకండ్ పాయింట్ ఉంది కాబట్టి సేమ్ అదే మోడల్ పాయింట్స్ ట్రై చేయమని చెప్పాను. ఒకవేళ రాకపోతే నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. అమ్మా ఇక్కడ మనకి రోమన్ 2 లో ఏం క్వశ్చన్స్ అని 6 క్వశ్చన్ కంప్లీట్ అయింది. అలాగే రోమన్ 2 లో మనం ఫస్ట్ క్వశ్చన్ పాయింట్ 7 ఇచ్చాను.